ఈ మూవీలో నాకు అవకాశం ఇచ్చిన హర్షిత్ రెడ్డి సార్కి అండ్ హర్షిత మేడంకి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా డైరెక్టర్ సందీప్ గారికి ఇంత మంచి సిచ్యువేషన్ క్రియేట్ చేసి దాంట్లో ఇంత మంచి సాంగ్ చేసే ఒక అవకాశం ఇచ్చిన సందీప్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుహాస్ గారికి హ్యాపీ బర్త్డే సుహాస్ గారు. అండ్ నా ఫేవరెట్ హీరోస్లో ఆయన కూడా ఒకరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిల్ రాజు సార్, మీ ఆఫీస్ ముందు ఒక 10 years బ్యాక్ తిరుగుతూ ఉండేవాడిని సార్ బ్యాగ్ కట్టుకొని, ఈ గేట్ లోపలికి ఎప్పుడు అలౌ చేస్తారు అని చెప్పేసి. ఈ రోజుకి అవకాశం వచ్చింది, చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మా బర్త్డే బాయ్ సుహాస్కి హ్యాపీ బర్త్డే. సో దిల్ రాజు గారి ఆధ్వర్యంలో హర్షిత్ గారు, హన్సిత గారు నిర్మిస్తున్న ఈ జనక అయితే గనక సినిమా నుండి ముందుగా ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసుకున్నాం. ఈ అవకాశం ఇచ్చిన సందీప్ గారికి చాలా థ్యాంక్స్ అండి. సో నేనైతే చాలా పాటలు రాస్తుంటాను, కానీ మా వైఫ్ మొన్న వరలక్ష్మి వ్రతానికి వెళ్ళింది కదా, అందరు అడుగుతున్నారంట ఆయన ఎవరిని ఊహించుకొని పాటలు రాస్తారు మిమ్మల్నేనా అంటే, అంత సీన్ లేదు, పెళ్ళికి ముందు అయితే రాసేవాడు కానీ పెళ్ళైన తర్వాత మాత్రం లేదు, ఒక్క సాంగ్ కూడా నీ మీద రాసాను చెప్పట్లేడు అంటే, నేను ఇదే సాంగ్ చెప్పాను అనమాట. ఒక సాంగ్ రాబోతుంది, అది నువ్వు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అది నీ మీదే అని, ఎందుకంటే ఇంకా వేరే పేరు లేదు అందులో. నా ఫేవరెట్ నా పెళ్ళామే ఉంది కాబట్టి తన గురించే అనుకుంటుంది, అట్లీస్ట్ నమ్మింది. సో నేను కథ ప్రకారమే రాస్తాను, కానీ ఈ పాట మాత్రం నా వైఫ్ హిమబిందు, నేను తనకి డెడికేట్ చేస్తున్నాను. నేను రాసిన పాటల్లో ఇది తన కోసం డెడికేట్ చేస్తున్నాను అనమాట. సో రాజుగారు ఎక్కడ మంచి కంటెంట్ ఉన్నా కూడా వెనకొండి ప్రోత్సహిస్తారు. ఆయన ప్రొడ్యూస్ చేయకుండా ఒక మంచి కంటెంట్ ఉందంటే దాన్ని సినిమాని ప్రమోట్ చేస్తుంటారు. అలాంటిది బలగంతో కంటెంట్ ఈజ్ కింగ్ అని నమ్మి వాళ్ళ వారసుల్ని తీసుకొచ్చి అంత పెద్ద హిట్ ఇచ్చారు మనకి. అలాగే చాలా కొత్త కాన్సెప్ట్తో రాబోతుంది జనక అయితే కనుక. మీకు ముందు ట్రైలర్లో వాటిలో కథ చెప్పే ప్రయత్నం కూడా చేస్తారు డైరెక్టర్ గారు. సో చాలా యూనిక్ పాయింట్తో ఇప్పటి వరకు రాని ఒక మంచి కథతో వస్తున్నారు. సో ఇందులో పాటలు కూడా అలా సందర్భానుసారంగానే వస్తుంటాయి తప్ప ఏదో సాంగ్ రాదనమాట. సో ఇంత మంచి పాటలు రాసే అవకాశం ఇచ్చేందుకు టోటల్ ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే విజయ్ బల్గానిన్ బేబీ అంత అమోఘమైన విజయం సాధించిన తర్వాత తనకి నేను ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను. ముందు ఒక వెబ్ సిరీస్ చేశాను, బట్ ఇప్పుడు సినిమా ఇదే ఫస్ట్ టైం. సో తనకి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ ఆడియో పెద్ద హిట్ చేస్తారని నమ్ముతూ, ఇంకా ఈ సాంగ్ పాడిన ఆదిత్యకి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా హీరోయిన్ సంకీర్తన గారికి, సుహాస్ గారికి సో ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ సినిమా పెద్ద ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో నా పిల్లం ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ ఇన్ ద ఫిలిం. సో స్పెషల్ థ్యాంక్స్ టు విజయ్ సార్ అండ్ కృష్ణ గారు ఫర్ గివింగ్ బ్యూటిఫుల్ సాంగ్. So I would like to thank a lot of people for trusting me. Our producer Harshit Garu, Hanshida Garu, Vijay sir, and biggest thanks to my director Sandeep Garu and my co-actor Suhas. So మీరు అందరూ టీజర్కి చాలా సపోర్ట్ అండ్ లవ్ ఇచ్చారు, అలాగే మన మూవీ కూడా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. సో యా, థ్యాంక్ యూ సార్. నా ఫస్ట్ సినిమా కొత్త వాళ్ళని నమ్మటంలో రాజుగారు మించిన వాళ్ళు లేరు, అందరికీ తెలిసిందే. ఒక బొమ్మరిల్లు అయినా, ఒక ఆర్య అయినా, ఒక బలగం అయినా, ఒక జనక అయితే కనుక చేయగలిగిన ఏకైక ప్రొడ్యూసర్ మా రాజుగారు. నేను ఆల్మోస్ట్ 7 సంవత్సరాలకి ఇదే సంస్థలో పనిచేస్తున్నాను. సార్ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. పిల్లలు అడుగులు మాట్లాడచ్చా? క్లియర్? ఓకే. సో సార్ మీకు మెసేజ్ కూడా పెట్టినప్పుడు నాకు ఫస్ట్ పూజ జరిగిన రోజు చిన్నపిల్లలు అడుగులు వేసిన వాళ్ళందరూ నడుస్తాం అనుకుంటారు. అడుగు వేయటం వేరు, నడవటం వేరు. అడుగులు వేసాం అనుకుంటే నడవగలని నమ్మి ఇచ్చిన ప్రొడ్యూసర్ మీరు ఒకరే సార్. థ్యాంక్ యూ సో మచ్.
మా హర్షిత్ గారు. ఓకే, మా హర్షిత్ గారు ఫస్ట్ స్టోరీ లైన్ విన్నారండి, ఆయన రాజుగారి దగ్గర తీసుకెళ్లారు. సో హర్షిత్ గారికి పర్సనల్గా చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు ఈ స్టోరీ రాజుగారి దగ్గర తీసుకెళ్ళి నమ్మినందుకు. టుడే ఇట్ ఇస్ హ్యాపెండ్. మా హీరో, మై ఫస్ట్ హీరో, ఫస్ట్ లవ్ లాగా మనం మర్చిపో ఉంటారు కదా, నాకు ఫస్ట్ హీరో మా సుహాస్ గారు. మై ఫస్ట్ హీరోయిన్ సంకీర్తన. మా మ్యూజిక్ డైరెక్టర్ గారు విజయబుల్ కానీ, మా కెమెరామెన్ సాయి శ్రీరామ్ గారు, మా లిరిసిస్ట్ కేకే, వీళ్ళందరూ లైఫ్లో ఫుల్ సక్సెస్ ఉన్న వాళ్ళు నా లైఫ్ని సక్సెస్ఫుల్ చేయడానికి వచ్చారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్ ఆఫ్ యూ. దట్స్ ఆల్, థ్యాంక్ యూ. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈ సినిమా, ఈ పాట ఎందుకు స్పెషల్ అంటే, మనకి ప్రతి సిచ్యువేషన్కి ఒక పాట ఉందని తెలుగులో అంటారు. బట్ వైఫ్ని ప్రేస్ చేస్తూ ఆర్ వైఫ్ ఎందుకు ప్రేస్ చేస్తున్నారంటే వాట్ దే గో త్రూ. అంటే మనం బయట వర్క్ చేస్తుంటే ఇంట్లో మనకు కాన్స్టెంట్గా బ్యాక్ అండ్ సపోర్ట్ చేస్తూ మన దాకా చాలా విషయాలు తీసుకొని రారు సార్. అలాంటి వాళ్ళని అప్రిషియేట్ చేయడానికి డైరెక్టర్ తీసుకున్న స్టాండు ఈ పాట, అందుకే ఇది స్పెషల్. సో ఐ డోంట్ థింక్ నేను ఒక 20 ఇయర్స్గా పాటలు వింటున్నాను, ఇలాంటి ఒక పాట, ఇలాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయడం జరగలేదు. సో ఫస్ట్ కంగ్రాట్స్ టు సందీప్ ఫర్ గివింగ్ దిస్ యునిక్ సిచ్యువేషన్ ఫర్ కపుల్స్, సో దట్ దేర్ ఈస్ అ సాంగ్ ఫర్ దెమ్ వెన్ దే కెన్ లిసన్ టుగెదర్ అండ్ థింక్ అబౌట్ ఈచ్ అదర్. ఈ పాట ఇందులో నాకు ఒక చాలా బాగా రాసింది మా రైటర్ కేకే గారు ఏంటంటే, మన గదులు ఇరుకు కానీ మన మనసులు కాదు అనే ఒక ఎక్స్ప్రెషన్ రాశారు సార్. చాలా బాగా రాశారు. వెల్ ఎక్స్ప్రెస్డ్. అంటే మిడిల్ క్లాస్ ఇళ్ళల్లో ఉండే మనసులు విశాలంగా ఉంటాయి, పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగా ఉండవు అనేది చాలా బాగా రాశారు. అలాగే విజయ్ మ్యూజిక్ బేబీతో చాలా పెద్ద హిట్ కొట్టాడు. ఈ పాటకు వచ్చే వరకు ఐ థింక్ ఎవ్రీబడి ఫెల్ట్ దేర్ లవ్ టువర్డ్స్ దేర్ పార్ట్నర్స్ అండ్ దే డిడ్ ద బెస్ట్ ఫర్ దిస్ సాంగ్. సో మీరు కూడా విని ఈ పాటని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అలాగే సందీప్ చెప్పినట్టు ఈ సినిమాకి మా జర్నీ స్టార్ట్ అవ్వడానికి కారణం కూడా మళ్ళీ మా బాబాయే. ఎందుకంటే వాళ్ళు బాబాయ్తో ట్రావెల్ అయిన తర్వాత సందీప్లో ఒక స్పార్క్ కనిపించింది. హీ లుక్స్ ఎట్ యూనిక్ థింగ్స్ అనిపించింది. సో ఈ ఐడియా తను షేర్ చేసినప్పుడు రాజు గారికి షేర్ చేస్తే జస్ట్ 2 minutesలో ఓకే అయిపోయిన ఐడియా ఇది మాకు. అప్పుడు తర్వాత తను డెవలప్ చేసుకొని మాకు కథ చెప్పాడు. ఇట్స్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. మీరు చూడండి, మీకు నచ్చుతుంది ఈ సినిమా. థ్యాంక్ యూ. ఈవెంట్కి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి వచ్చినందుకు. ఫస్ట్ హర్షిత్ అన్నకి, హన్షిత గారికి థ్యాంక్ యూ సో మచ్. హర్షిత్ అన్న థ్యాంక్స్ అన్న నాకు ఈ స్టోరీ వినిపించినందుకు. అండ్ దిల్ రాజ్ సార్కి పెద్ద థ్యాంక్స్, ఇంత సపోర్ట్గా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా డైరెక్టర్ సందీప్ రెడ్డి గారు నా ఫేవరెట్, నా డైరెక్టరే. ఆయన చాలా మర్చిపోలేని సినిమా ఇచ్చారు నాకు, జీవితంలో మర్చిపోలేని సినిమా. అండ్ థ్యాంక్ యూ. అండ్ సంగీత్న మా హీరోయిన్ అందరికీ నచ్చేస్తుందండి సినిమా చూసిన తర్వాత. అండ్ కేకే అన్న థ్యాంక్స్ అన్న, సూపర్ లిరిక్స్ ఇచ్చారు. విజయబుల్గా నేను బ్రో, థ్యాంక్స్ బ్రో. మన గదులు ఇవి ఇరుకువే కానీ మన మనసులు కావే ఆ లిరిక్ దానికి. మొన్న వరలక్ష్మి వ్రతం ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆవిడ వచ్చి, సుహాస్ గారు మా గదులు ఇరుకు కానీ మా మనసులు కాదండి అని. సాంగ్ రిలీజ్ అవ్వలేదు అప్పటికి. నాకు యాస్టిజ్ లిరిక్ ఉందండి అన్న, ఆవిడ నమ్మలేదు. ఇప్పుడు నమ్మండి అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. నమస్కారం. ముందుగా అన్న తమ్ముళ్ళకి రాఖీలు కడుతున్న అక్క చెల్లెళ్ళందరికీ శుభాకాంక్షలు, రాఖీ శుభాకాంక్షలు. అలాగే సుహాస్, హ్యాపీ బర్త్డే టు యూ. అండ్ జనక అయితే గనక ఏంటో కోఇన్సిడెంట్గా ఇక్కడే అందరూ తండ్రులైన వాళ్ళే. ఈ మధ్య మా హీరో అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమా జరుగుతుంటేనే మళ్ళీ వాళ్ళు ఫాదర్స్ అయ్యారు. సో హర్షిత్ అండ్ డైరెక్టర్ అండ్ నేను కూడా వాళ్ళతో పాటు మా అన్వయ్ వల్ల జర్నీ చేస్తున్నాను. సో ఫాదర్కు ఉండే కష్టాలన్నీ చూస్తున్నాము. సో ప్రతి ఇంట్లో ఉండేది అది. కష్టాలు మీనింగ్ అంటే హ్యాపీగా ఉండే కష్టాలు అవి. సో జనక అయితే గనక కాన్సెప్ట్ చెప్పినప్పుడు చాలా బాగుంది శాండీ, గో హెడ్ అన్నాను.
తను దాని తర్వాత ప్రశాంత్ నీల్తో వర్క్ చేస్తున్నాడు. వెళ్ళి అక్కడ రైటర్గా జాయిన్ అయ్యాడు. ప్రశాంత్ వినడము, ప్రశాంత్ కూడా చాలా బాగుందని చెప్పి హర్షిత్ వాళ్ళు కంటిన్యూ అయ్యి స్క్రిప్ట్ చేశారు. అంటే ఈ స్క్రిప్ట్ అయిన తర్వాత కూడా సుహాస్ నీకంటే ముందు చాలామంది హీరోల దగ్గరికి ఇది స్క్రిప్ట్ వెళ్ళింది. విన్న వాళ్ళందరూ ఎక్సైట్ అవ్వడం, కానీ ఇది అమ్మో మేము చేస్తే ఎలా ఉంటుంది ఒక భయం. అలా 3-4 అయిపోయారు. శాండీ కూడా సార్ ఏం చేద్దాం ఈజ్ బిజీ విత్ ప్రశాంత్ నీల్. సరే బలగం రిలీజ్ అయిన తర్వాత నేనే ఒకరోజు హర్షిత్ని శాండీని రండి అన్నాను. అని ఏంటి సార్, ఒక అబ్బాయి పేరు చెప్తాను, నాకు బలగం అయిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ ఈ కథ బాగా రీచ్ అవుద్ది అనిపిస్తుంది, చెప్తాను మీకు రీచ్ అవుద్దా అని అప్పుడు సుహాస్ గురించి చెప్పా. ఎందుకో అబ్బాయి చాలా ఈ కథలో ఉన్నట్ట మిడిల్ క్లాసు కుర్రాడిలాగా బాగా రీచ్ అవుతాడు అనిపిస్తుంది సో అని. ఇమ్మీడియట్లీ వీళ్ళు ఏం రియాక్ట్ అయ్యారో నాకు గుర్తులేదు, కానీ టైం తీసుకున్నావు కదా, ఇమ్మీడియట్గా వెళ్ళిపోయారు. ఓకే బాగుంటుంది సార్ అని. అంటే ఒక సినిమా కాన్ఫిడెన్స్ ఇప్పుడు కూడా మనకు ఈ మధ్య రిలీజ్ అయినాయి హాయి, కమిటీ కుర్రాళ్ళు, ఒక చిన్న సినిమాలు కొత్త వాళ్ళతో వచ్చినప్పుడు అవి బాగున్నాయి, ఆడియన్స్కి రీచ్ అయ్యి ఆడుతున్నాయి అన్నప్పుడు మాకు అది ఏ స్క్రిప్ట్ వచ్చినా ఒక కిక్ ఇస్తాయి. ఓకే ప్రేక్షకులు చూస్తున్నారు చేద్దామని. అలాంటిదే ఇది జనక అయితే గనక. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి వాడికి వచ్చే మినిమం జీతంలో వాడు హ్యాపీగానే ఉన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, కానీ పిల్లలు వద్దంటున్నాడు. ఏంట్రా నీ గోలా అంటే, మీకు తెలియదు నా వైఫ్ ప్రెగ్నెన్సీ అయిన దగ్గర నుంచి హాస్పిటల్ ఖర్చులు ఎంత అవుతాయో మీకు తెలుసా నాన్న, మీ జనరేషన్ వేరు మా జనరేషన్ వేరు, డెలివరీకి ఎంత ఖర్చు అవుతుంది, అలా అన్ని లెక్కలు చెప్పి ఫాదర్ని నానమ్మని అందరినీ చుప్ చేస్తూ ఉంటాడు. సో ఈరోజు ఉన్న జనరేషన్లో ఎకానమీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, సేమ్ టైం పిల్లలు ఇంపార్టెంటే, ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ మధ్యలో శాండీ ఆల్మోస్ట్ తన పర్సనల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని జర్నీ చేసిన, ఇప్పుడు వీళ్ళందరూ కూడా పర్సనల్ లైఫ్లో కనెక్ట్ అయిపోయారు. విజయ్ కానీ, సుహాస్ కానీ, ఈవెన్ హర్షిత్ కానీ. సో జర్నీ చేసేటప్పుడు ఉండేదే దీన్ని హ్యూమరస్గా, సో థియేటర్ అంతా నవ్వేలాగా ఎలా చేయాలని మంచి కాన్సెప్టు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాస్ కుర్రాడిని తీసుకొని చాలా బాగా చేశారు. ఫైనల్ చేసి మొన్నే సినిమా చూపించారు. సో తొందరలోనే మీకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఒక మంచి సినిమా మళ్ళీ మీరు చూడబోతున్నారని ఒక నమ్మకంతో ఉన్నాం. ఇప్పుడు కమిటీ కుర్రాళ్ళు హాయి ఎలా అయితే ప్రేక్షకులు ఒక ఫ్రెష్గా ఫీల్ అయ్యారో, ఈ సినిమాని అంత ఫ్రెష్గా ఫీల్ అవుతారు విత్ హ్యూమర్, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్తో జరిగే సినిమా ఇది. ఇక సుహాస్ గురించి చెప్పక్కర్లేదు. అండ్ మలయాళీ అమ్మాయి అయినా వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్గా పేరు చాలా క్యూట్గా, ఏదున్నా అమ్మాయి ఒకటే డైలాగ్ ఏంటి అని అంటే, మా ఆయన చూసుకుంటారులే అంటే అంత కాన్ఫిడెన్స్ హస్బెండ్ మీద. పిల్లలు వద్దన్నా ఓకే అంటది, ఏదన్నా ఓకే అంటది, అంత క్యూట్గా చేసింది అమ్మాయి. అండ్ సుహాస్ ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు ఎలా ఉండాలో అలాగే ఉంటాడు. తన ప్రీవియస్ సినిమాలు కూడా మనం చూసాం. ఈ సినిమాలో కూడా మీరు చూస్తే ఇప్పుడు సాంగ్ చూసినా, టీజర్ చూసినా చాలా ఒక మిడిల్ క్లాస్ కుర్రాడిలాగా కనిపిస్తాడు. సో గుడ్ సెట్తో వస్తున్న ఈ సినిమా తొందరలో మీ ముందుకు వస్తుంది. సో ఈరోజు సాంగ్ స్పెషల్, చాలా పాటలు చూసాము, రైటర్ చెప్పాడు. ఇప్పుడు విజయ్ బేబీ తర్వాత తను చాలా ఫేమ్ అయ్యాడు. పోతే కాకినాడలో ఉండి ఇప్పుడు హైదరాబాద్లో వచ్చి పని చేస్తున్నా అంటే ఆయన వైఫ్ ఎంత హెల్ప్ చేస్తే ఇక్కడ వరకు వచ్చి చేస్తున్నాడు. మీ వైఫ్కు నువ్వు సాంగ్ డెడికేట్ చేయడంలో తప్పే లేదు. సో ఎన్నో పాటలు చూసాం. లవ్ అనగానే మా సినిమాల్ని అప్పుడు ఇప్పుడు కలగన్నానే చెలి అన్నాము, ఫీల్ మై లవ్ అంటే ఆర్యాలో అన్నాం. సో ఒక అమ్మాయి, ఒక ఆడవాళ్ళ గురించి చెప్పడానికి పవిత్ర బంధంలో కారేసు దాసి అని ఒక అద్భుతంగా చెప్పారు. కానీ వైఫ్ గురించి అద్భుతంగా చెప్పే అవకాశాలు ఎవరికి రాలేదేమో, అది శాండీకి దొరికింది. సో శాండీకి దొరకడం వల్ల కేకేకు లిరిక్ రాయడానికి, కంపోజ్ చేయడానికి విజయ్కి దొరికింది. ఒక ఎప్పటికీ గుర్తుండిపోయే వైఫ్లు మనకి ఎప్పుడైనా భోజనాలు పెట్టలేదనుకో, ఈ సాంగ్ ముందు పంపించి ఇంటికి వెళ్ళండి, ఆటోమేటిక్గా పెడతారు ప్రాబ్లం లేకుండా. అంటే వాళ్ళు మనకి ఇచ్చేది ఎంతో ఉంటుంది, మనం బయటికి వెళ్ళేటప్పటికీ వాళ్ళకు 100 ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి. దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి మనకు చేయాలి. కాబట్టి ఇది ప్రతి హస్బెండ్, ప్రతి వైఫ్కి డెడికేట్ చేయాల్సిన సాంగ్.
ఈ సాంగ్ చాలా బాగా రీచ్ అవుతుందని, మంచి మెలోడీతో ఉన్న సాంగ్ బాగా రీచ్ అవుతుందని నమ్ముతున్నాం. తొందరలోనే రిలీజ్ డేట్ ఇచ్చేసి ఒక మంచి సినిమాతో జనక అయితే గనక టీం మీ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ.